హాయ్ హలో నేను దీపిక క్యాడ్నెస్ నుంచి ఈ వీడియోలో మీరు హౌ టు డూ పీఓ టేబుల్ అనేదాన్ని నేర్చుకుంటారు, పీఓ చార్ట్ నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. పీఓ టేబుల్ వచ్చేసి మీకు ఏం డిఫరెన్స్ అనేది ఫస్ట్ తెలియాలి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ టేబుల్ అండ్ పీఓ టేబుల్ అంటే డిఫరెన్స్ వచ్చేసి మీరు నార్మల్ టేబుల్లో ఈ కాలం రోజ్ అన్ని ఫ్లెక్సిబుల్గా ఉండలే ఏమవుతుంది, సేమ్ ఎట్లా ఫిల్టర్ చేస్తారో అట్లే ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఫిల్టర్ కావాలంటే మీరు నార్మల్గా వేసుకోవాలి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ పీఓ టేబుల్ అంటే ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. మీరు ಯಾವ కాలంని ఎక్కడ డ్రాగ్ చేస్తేనో పీఓ టేబుల్ని ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ పీఓ టేబుల్. ఓకే, సో ఇప్పుడు నేను పీఓ టేబుల్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలంటే డేటాలో ఎక్కడైనా కానీ మీరు కర్సర్ని క్లిక్ చేసి గో టు ఇన్సర్ట్ పీఓ టేబుల్, ఇన్సర్ట్ క్లిక్ పీఓ టేబుల్, ఇక్కడ పీఓ టేబుల్ ఆప్షన్. సో ఇక్కడ రెండు డేటాలు ఇవ్వాలి మీరు. సెలెక్ట్ ద టేబుల్ ఆర్ రేంజ్ అంటే రేంజ్ ఇక్కడ ఉందా లేదు ఎక్స్టర్నల్ సోర్స్ నుంచా. సో ఎక్స్టర్నల్ సోర్స్ అంటే ఎక్స్టర్నల్ సోర్స్ డేటాస్ ఇవ్వాలి. నేను ఇక్కడే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఏమవుతుంది ఇక్కడ చూడండి, మీరు డేటాస్ ఫుల్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్ వేర్ యూ వాంట్ ద పీఓ టేబుల్ రిపోర్ట్ టు బీ ప్లేస్డ్ అంటే న్యూ షీట్లో మీకు డేటా కావాలన్నా లేదు ఎగ్జిస్టింగ్ షీట్లనా. న్యూ షీట్ అంటే నెక్స్ట్ షీట్లో వస్తుంది, ఎగ్జిస్టింగ్ షీట్ అంటే మీరు లొకేషన్ స్పెసిఫై చేయాలి. ఎగ్జిస్టింగ్ షీట్ లొకేషన్ వచ్చేసి ఇయర్ సమ్వేర్ క్లిక్ చేసేసి ఓకే. సో వాట్ హ్యాపెన్స్, ఇక్కడ మీరు పీఓ టేబుల్ ఫీల్డ్ లిస్ట్ వస్తుంది. ఈ ఫీల్డ్ లిస్ట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి వాట్ షుడ్ బి ప్లేస్డ్ వేర్ అనేసి. సో ఇక్కడ నేను రీజన్ని నేనేం చేస్తాను, రో లేబుల్స్గా పెడతాను. సో వాట్ హ్యాపెండ్ ఇయర్ సీ ద రో లేబుల్స్. సో రో లేబుల్స్ అవి ఏమవుతుంది, నేను రీజన్ క్లిక్ చేసింటిని, రీజన్లో ఉండేదాన్ని రో లేబుల్గా వస్తుంది. ఓకే, ఆర్డర్ డేట్ వచ్చేసి నేను రిపోర్ట్ ఫీల్డ్లో ఇస్తాను. రిపోర్ట్ ఫీల్డ్ ఇన్ అ సెన్స్ దట్ ఈస్ ద మెయిన్ ఫీల్డ్ అంటే ఇక్కడ మీరు మెయిన్ ఫీల్డ్లో ఆర్డర్ వైజ్ మీరు డేట్ వైజ్ మీరు ఫిల్టర్ చేసాం. ఐ విల్ కమ్ లేట్ టు దిస్. ఓకే, కాలం లేబుల్ అంటే దిస్ ఈస్ కాలమ్స్ రైట్. సో కాలంకి లేబుల్ ఏం కావాలి షీట్లో అంటే ఐ నీడ్ this items name as column label. సో ఐటమ్ అనేది అది రో లేబుల్స్ కింద వస్తుంది. మీరు డ్రాగ్ చేసాం అప్ టు నార్మల్ కాలం లేబుల్ వేసినాను. సో ఇట్ ఈస్ కాలం లేబుల్. గ్రాండ్ టోటల్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. సో గ్రాండ్ టోటల్ ఈజ్ ఆటోమేటిక్. ఓకే, దెన్ వాల్యూస్లో రిమెంబర్ ఎప్పుడు మీరు యూనిట్స్ వాల్యూస్ లేదు యూనిట్స్ ఇన్ నంబర్స్ ఫామ్లో వేయాలి. సో ఐ గివ్ టోటల్ యాజ్ వాల్యూస్. సో వచ్చేసి క్లోజ్. సో దిస్ ఈజ్ హౌ పీఓ టేబుల్ మీకు ఫ్లెక్సిబుల్గా ఉంది. ఇన్ కేస్ మీరు చేంజ్ చేయాలంటే అగైన్ పీఓ టేబుల్లో పోయి మీరు చేంజ్ చేయస్ము. వెరాజ్ ఇక్కడ మీరు ఫిల్టర్ చేసి చూడేస్ము. లైక్ వెరాజ్ నాకు ఈ సెంట్రల్ డీటెయిల్స్ మట్టం కావాలి అంటే సెంట్రల్ది మట్టము డీటెయిల్స్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈస్ట్ సైడ్ డీటెయిల్స్ కావాలి, సెంటర్ వద్దు, ఐ క్యాన్ యూస్ ఫిల్టర్ ఈస్ట్ అనేసి క్లిక్ చేస్తే ఈస్ట్ డీటెయిల్స్ మట్టము. ఇన్ కేస్ నాకు డేట్ వైజ్ ఫిల్టర్ సార్ట్ అవ్వాలి అంటే వీ క్యాన్ యూస్ ఫిల్టర్ ఇన్ డేట్ వైజ్. సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్ ఇస్తాను, ఆల్ ఎత్తేసి నేను 23rd డీటెయిల్స్. సో 23rdలో ఏం సేల్స్ అయింది అనేది మీకు ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఆల్ ఇస్తే ఆల్ వస్తుంది. ఇన్ కేస్ మీరు ఎక్కడన్నా డబల్ క్లిక్ చేస్తే అది ఒక షీట్గానే కన్వర్ట్ అవుతుంది. సో ఇయర్ పీఓ టేబుల్ ఉంది కదా ఇక్కడ షీట్లో, ఇది 875 చూపిస్తుంది డెస్క్. ఓకే, యాజ్ సెంట్రల్ నుంచి డెస్క్ 875 అవ్వింది అనేది మనకి చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు డబల్ క్లిక్ చేస్తే అదే ఒక షీట్గా వస్తుంది. షీట్లో మీకు ఆర్డర్ డేట్ ఏమి ఆ పర్టికులర్ డెస్క్ది వాల్యూస్ ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్ టు యూస్ పీఓ టేబుల్. ఇన్ కేస్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు యూజింగ్ దిస్ మీరు సమరైజ్ ఎత్తుకోసము. పీఓ టేబుల్ది సమరీ దొరుకుతుంది మీకు. సెంట్రల్లో ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ది సేల్స్ ఏమైంది, ఓవరాల్ టోటల్ ఏమి, లైక్ వైజ్ రీజన్ వైజ్ ఇక్కడ చూపినాము. ఓవరాల్ కాలమ్ టోటల్స్ వస్తుంది యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ రో టోటల్స్ కూడా వస్తుంది. సో ఓవరాల్ టోటల్స్ ఫ్రమ్ కాలమ్స్ అండ్ రోస్ రెండు కూడా వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు యూస్ పీఓ టేబుల్. సో అగైన్ ఐ షో యూ హౌ టు యూజ్ అనేసి. కజర్ ఆన్ ద డేటా ఎనీవేర్, మీకు ఎక్కడ కావాలనో అక్కడ కజర్ పెడతారు. గో టు ఇన్సర్ట్ పీఓ టేబుల్ అండ్ పీఓ టేబుల్, సెలెక్ట్ ద రేంజ్ వీ హ్యావ్ ఆల్రెడీ సెలెక్టెడ్. న్యూ లిస్ట్, న్యూ వర్క్షీట్ ఆర్ ఎగ్జిస్టింగ్ వర్క్షీట్. న్యూ వర్క్షీట్ అంటే న్యూ వర్క్షీట్ ఇచ్చేసి ఓకే ఇస్తే ఇక్కడ మీకు న్యూ వర్క్షీట్లో వస్తుంది. సో కాలం లేబుల్ ఏమి రో లేబుల్ ఏమి అనేదాన్ని మీరు ఇక్కడ ఈ టేబుల్లో డిఫైన్ చేసుకోవాలి. ఆర్డర్ డేట్ నాకు కావాలి అంటే వేర్ ఇన్ రిపోర్ట్ ఫిల్టర్ అంటే మెయిన్ ఫిల్టర్ అది. ఇన్ కేస్ నాకు ఐటమ్స్
రో లేబుల్స్లో కావాలి. కాలమ్ లేబుల్లో వచ్చేసి రీజన్ని డ్రాగ్ చేసి కాలమ్ లేబుల్లో. యూనిట్స్లో వచ్చేసి వాల్యూస్, ఆల్వేస్ వాల్యూస్లో నంబర్స్, టోటల్, యూనిట్స్ అన్నీ నేను వాల్యూస్లో ఇస్తాను. సో పిఓ టేబుల్ ఇట్లా. సో ఓవరాల్ సెంటర్ నుంచి టోటల్ సమ్ యూనిట్, ఓవరాల్ సమ్ ఆఫ్ యూనిట్స్, ఓవరాల్ టోటల్స్, గ్రాండ్ టోటల్స్, కాలమ్ వైజ్, రో వైజ్. ఇన్ కేస్ మీరు ఏమైనా డబల్ క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ మీకు పర్టికులర్ సపరేట్ షీట్లో వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ సింపుల్ టు యూస్. అండ్ ఆల్సో మీకు ఫ్లెక్సిబుల్గా డేటాస్ లిస్ట్ మీకు ఈజీగా దొరుకుతుంది యూజింగ్ పిఓ టేబుల్ ఇన్ Insert. For more videos, do subscribe our Cadness YouTube channel and press bell icon for notification. Thank you.